ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మహబూబాబాద్లో ప్రారంభమైంది. ఇందులో భాగంగా జిల్లాలోని బయ్యారం మండల కేంద్రంలో సంకల్ప యాత్ర ప్రచార వాహనం ద్వారా పలు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఆయా పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలో స్థానికులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా లీడ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఆర్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేయడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ముద్రా యోజన ద్వారా లబ్ధి పొందిన స్థానికులు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీతో రుణం తీసుకుని తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. కాగా ఈ సంకల్ప యాత్ర ప్రచార వాహనం చూసేందుకు పొరుగు గ్రామం నుంచి వచ్చిన సీతయ్య మాట్లాడుతూ ఈ సంకల్ప యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలుసుకునేందుకు తమకు అవకాశం ఏర్పడిందని ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు రజని, మాది బయ్యారము. మేము ఆంధ్ర బ్యాంక్ నుండి ముద్రా లోన్ తీసుకున్నాము. దాని నిమిత్తము షాప్ పర్పస్గా యూజ్ చేసుకుంటూ మేము మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాము. అతి తక్కువ వడ్డీతోటి మేము నెల నెల నిమిత్తము కట్టుకుంటూ ఇలాంటి లోన్లు ఇచ్చినందుకు ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. షాప్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో బయట ప్రయత్నాలు చేస్తే అధిక వడ్డీలకి వస్తున్నాయని చెప్పేసి యూనియన్ బ్యాంక్ వారిని సంప్రదించగా వారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ముద్రా లోన్ ద్వారా 1,80,000 రూపాయలు నేను లోన్ తీసుకొని షాప్ పెట్టుకోవడం జరిగింది. అతి తక్కువ వడ్డీకి ఈ లోన్ రావడం జరిగింది. ఈ పథకం ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు వెహికల్లను పెట్టి మా దగ్గరికే ఆ పథకాలను ప్రచారం కోసం వచ్చినందుకు వాస్తవంగా ఇది మంచి ప్రోగ్రాము. మా మారుమూల ప్రాంతాల బడుగు బలహీన వర్గాలైనటువంటి అర్జున గిరిజన ఆదివాసులు ఉన్న ప్రాంతాలకు కూడా వెహికల్ వస్తున్నందుకు మాకు మంచి శుభపరిణామం. మేమంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటాం. కేంద్రంలో వస్తున్నటువంటి పథకాలు ఇన్ని రోజుల వరకు మాకు పూర్తి స్థాయిగా రాలేదు. ఒక గ్యాసులు మాత్రమే రాగలిగినాయి. ఆ పథకాలు ఇప్పుడు దీని ద్వారా మాకు తెలుస్తున్నాయి. ఆ పథకాలను కూడా మేము ఉపయోగించుకుంటామని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మన జిల్లాలో ఈ రోజు మొదలుకొని జనవరి 26 వరకు నడుస్తుంది. ప్రతి మండలానికి రోజుకి రెండు విడతల అంటే ఉదయం 9 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకి వ్యాను గ్రామాల్లో ప్రచారం చేస్తుంది.